UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బానే చూసుకునేవాడు ఇంట్లో కూడా మిమ్మల్ని. ఇంట్లో కూడా అందరూ మిమ్మల్ని బానే చూసుకునేవాళ్ళు. బానే చూసుకునేవారు మేడం. ఓకే అమ్మా. ఏ ప్రాబ్లం లేదు. ఇంకా అట్లాగే మా హస్బెండ్ హాస్పిటల్ కి రమ్మంటే ఇంకా మా మమ్మీ ఫోర్స్ చేయడం ఎక్కువ చేసింది అనమాట. హాస్పిటల్ కి వెళ్దాము, పిల్లలకి చూపించుకున్నాము, అసలు ఎవరిలో ఫాల్ట్ ఉంది తెలిసిందంటే మా హస్బెండ్ ఏం చేసేవాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అసలు హాస్పిటల్ అన్న పేరు ఎత్తిన వెంటనే సీరియస్ అయిపోవడం, గొడవ పెట్టుకోవడం, మళ్ళీ అడగరు అన్నట్టు. కానీ మీరు కూడా చిన్నపిల్లే కదమ్మా అప్పటికి. అంటే మీ అమ్మ కంగారేంటి, ఒకవేళ పిల్లలు పుడితే ఇక వదలరు, హ్యాపీగా ఉంటారు, అందరూ హక్కులు బాగా వస్తాయి అని, లేకపోతే నువ్వు చిన్నపిల్లవే అంత త్వరగా పిల్లలు పుట్టి అదే మ్యారేజ్ అయ్యి 2-3 years అయిపోతుంది, ఇంకా పిల్లలు లేరన్న వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు అంటే విలేజ్ అంటే తెలిసిందే కదా మేడం. అదేమ్మా. అట్లా అని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా ఎప్పుడు అడిగినా మా హస్బెండ్ వచ్చేవాళ్ళు కాదు. కానీ మా మమ్మీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేది, నాకు టెస్ట్ అన్ని చేపిస్తూ ఉండేది, నాకే ప్రాబ్లం లేదని చెప్తూ ఉండేవాళ్ళు. మీ హస్బెండ్ ని తీసుకురమ్మని డాక్టర్స్ చెప్తుండేవాళ్ళు, ఈయన వచ్చేవాళ్ళు కాదు. ఇలా ఎప్పటిదాకా నడిచిందమ్మా? అట్లా 2021 దాకా అట్లా నడిచింది. 2014 ఎక్కడ, 21 ఎక్కడ? 7 years? 7 years మేడం. 7 years ఈ మనిషి హాస్పిటల్ అనేది రాలేదు మేడం. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళ అమ్మా నాన్న అతను ఒక లైన్ లో పెట్టు, మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు, మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేశారు. సరే 2-3 years అంటే అప్పుడే పిల్లలు ఎందుకమ్మా అందాం, పోనీ 4-5 years తర్వాత స్టార్ట్ అవ్వాలి కదా, వాళ్ళైనా ప్రెజర్ చేయాలి కదా. మా అత్తయ్య గారికి చెప్పేదాన్ని, అత్తయ్య ఏంటి మీ అబ్బాయి పిల్లలంటే హాస్పిటల్ కి రావట్లేదంటే, పుడతారులే అమ్మా పుడతారులే ఇప్పుడే ఏం తొందర అని ఆవిడ స్కిప్ చేసేస్తూ ఉండేది ఏం చెప్పినా. సరే 21 లో ఏమి విషయం తెలిసింది మీకు? ఈ లోపు మా మామయ్య గారు చనిపోయారు మేడం. ఆయనకి క్యాన్సర్ వచ్చింది 2018 లో. ఆయన క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోయారు. మీ బావగారు పెళ్లి అయ్యిందా మీ ఆయన వాళ్ళ అన్నది? ఆయనది 2019 లో ఆయనకి పెళ్లి అయింది మేడం. 2018 లో మీ మామగారికి క్యాన్సర్ వచ్చింది కాబట్టి పెద్ద అబ్బాయి పెళ్లి కూడా చేస్తే బెటర్ అనుకుని అతను పెళ్లి చేస్తారు. ఓకే అమ్మా. ఆయన పెళ్లి కూడా అయిపోయింది మేడం. అయిపోయింది. ఇంకా 2021 లో మా హస్బెండ్, మా 2020 లో హస్బెండ్ కి మా వాళ్ళ అన్నయ్యకి గొడవలు రావడం స్టార్ట్ అయినాయి, ఆస్తి గొడవలు. ఓకే. మా బావగారు ఇచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నారని మా హస్బెండ్, అట్లా గొడవలు స్టార్ట్ అయింది మేడం. స్టార్ట్ అయ్యి ఇంకా మా అత్తయ్య గారేమో మా బావగారు సైడే ఉండేవాళ్ళు. ఆస్తి పంచేయండి అని చెప్పేసి మా హస్బెండ్ గొడవ చేస్తే పంచము అని చెప్పేసి వాళ్ళిద్దరు అమ్మ కొడుకు సపరేట్ ఇంట్లో ఉండటం, నేను సపరేట్ ఇంట్లో ఉండటం. మీ మామగారు ఎప్పటిదాకా ఉన్నారమ్మా మేడం? మీ మామయ్య గారు ఎప్పటిదాకా ఉన్నారు? 2018 వరకు ఆయన ఉన్నారు మేడం. ఆయన ఉన్నన్ని రోజులు ఏ గొడవలు లేవు. మీ మామయ్య గారు 2018 లో చనిపోయారు, 19 లో బావగారు పెళ్లి అయింది, 20 దగ్గర నుంచి ఆస్తి తగాదాలు స్టార్ట్ అయింది మేడం. 21 లో ఏమైంది? ఎందుకంటే మా బావగారు ఏ జాబ్ చేయట్లేదు మేడం, ఇంట్లో కూర్చొని తింటున్నారు. MCA చదివాడు అంటున్నావు కదమ్మా? MCA చదివారు మేడం. ఆయన ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అయితేనే చేస్తానన్నట్టు కూర్చున్నారు, ఏ ప్రైవేట్ జాబ్ చేయాలి. ఉన్న ఆస్తిని ఇద్దరు హారతి కర్పూరం చేస్తున్నారు. అట్లా చేస్తున్నారు. కానీ మీ అత్తగారు మీ ఆయన వైపే ఉంది. ఏంటి మేడం? మీ అత్తగారు మీ ఆయన ఒక టీము? మా బావగారు మా అత్తగారు ఒక టీము. ఓకే. మీ బావగారు మీ అత్తగారు ఒక టీము. మీ ఆయన్ని కాదనడానికి కారణం ఏంటి? నువ్వు నచ్చలేదా, మీ ఆయన నచ్చలేదా? నన్ను బాగా చూసుకునేవాళ్ళు మేడం. నేనంటే చాలా ఇష్టం మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో. వెరీ గుడ్. కానీ మా హస్బెండ్ కి మాత్రం మా అత్తయ్య గారు ఏ రోజు సపోర్ట్ చేసేవాళ్ళు కదా. ఎందుకని? అతని బిహేవియర్ ఏంటి? ఎందుకు రెండో కొడుకు అంటే ఇష్టం లేదు? అతని బిహేవియర్ వల్ల ఖర్చు పెట్టేస్తాడా, తాగుబోతా, తిరిగిపోతా ఏంటి? తాగరు మేడం. స్మోకింగ్ అలవాటు ఒక్కటే ఉంది, చెడు అలవాట్లు ఏమీ లేవు మేడం. మనిషి బాగానే ఉండేవాళ్ళు, నన్ను ప్రేమగా చూసుకున్నారు. రజియా గారు మేడం మీరు భలే నిజాయితీగా మాట్లాడుతున్నారు. అన్నీ ఎంతసేపు కాల్లో ఒక అబద్ధం చెప్పడానికి రెడీ అవ్వట్లా. వెరీ గుడ్. లేదు మేడం, అబద్ధం ఎందుకు మేడం, ఇప్పుడు ఆయన బాగానే చూసుకున్నారు మేడం నన్ను. ఓకే అమ్మా. ఓకే. ఒక పిల్లలు లేరన్న ఒక ఫాల్ట్ తప్ప మా అత్తయ్య గారి సైడ్ వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకున్నారు. ఎట్లా అంటే ఒక కూతురులా చూసుకున్నారు. ఓకే అమ్మా. వాళ్ళని కూడా నేను అట్లే ట్రీట్ చేసేదాన్ని. వెరీ గుడ్. చెప్పండి తర్వాత ఏమైంది? అట్లా 2021 లో మా హస్బెండ్ కి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి మేడం. దేనికి హెల్త్ ఇష్యూస్ ఏంటి? ఫీవర్.
ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవటం. కోవిడ్ వల్ల? కాదు మేడం, నార్మల్ ఫీవరే మేడం. సారీ చెప్పడం వచ్చాను. ఈ లోపు ఏమైందంటే మాకు బజాజ్ ఫైనాన్స్ నుంచి లోన్ వచ్చింది మేడం. లోన్ వస్తే నాకు స్టార్టింగ్ నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఇష్టం లేదు. నేను చెప్పాను నాకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు, ఆటో అమ్మేయటమైనా లేకపోతే ఎవరైనా డ్రైవర్ అయినా పెట్టుకుందాం, మనం ఓన్ బిజినెస్ ఏమైనా పెట్టుకుందాం, మనకి ప్రాపర్టీ అనేది ఉంది కదా అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఏం చేశారు, బజాజ్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకున్నారు. ఏం బిజినెస్ పెడదామని చెప్పేసి ఇద్దరం ప్లాన్ చేసుకుని క్లాతింగ్ బిజినెస్ అనేది పెట్టుకున్నాం మేడం. ఓకే. 2019 షాప్ ఏమైనా పెట్టారా లేకపోతే ఇంట్లో నుంచేనా? ఇంట్లోనే పెట్టుకున్నాం మేడం మేము. ఓకే. అంటే మాకు హౌస్ పైన హౌస్, కింద షాప్స్ మేడం. అట్లా కింద షాప్ లో మేము ఈ బట్టల షాప్ అనేది పెట్టుకున్నాం. ఓకే. బాగా నడుస్తుంది, బాగానే ఉంది మా లైఫ్. ఇంకా ఆటో ఫీల్డ్ అనేది ఆయన వదిలేశారు, బాగానే నడుస్తుంది మేడం. ఇంకా ఆయనకి ఫీవర్ అనేది స్టార్ట్ అయింది, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయినాయి. హాస్పిటల్ తీసుకెళ్ళాము, మెడిసిన్ వాడుతున్నాము. కొన్ని రోజులు 1 వీక్ తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫీవర్ అనేది. మీరు బ్రీఫ్ చేయాలమ్మా విషయాన్ని, ఫాస్ట్ గా చెప్పండి. అయితే మేడం ఆయన ఈ లోపు ఏం చేస్తున్నారు, పొలం పనులు కూడా చూసుకుంటున్నారు మా హస్బెండ్. ఓకే. పొలం పనులు కూడా చూసుకుంటున్నారు. చూసుకుంటూ ఇంక షాప్ చూసుకుంటున్నారు. అంటే ఫీవర్ వస్తుంది, తగ్గుతుంది, అట్లా అట్లా. ఇంకా అసలు మనిషి అనేది బాగా వీక్ అయిపోయారు మేడం. అంటే బాగా వెయిట్ లాస్ అయిపోయారు. 90 kgs ఉన్న ఆయన 60కి వచ్చేసారు అనమాట. డాక్టర్లు ఏం చెప్తున్నారమ్మా, 30 kgs ఒకేసారి తగ్గడం అంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ టెస్ట్ చేసినా ఓన్లీ ప్లేట్లెట్స్ ప్రాబ్లం ఒక్కటే చెప్తున్నారు. ఓకే, సరే ఫైనల్ గా ఏమైంది? ఇంకా మా బ్రదర్ వచ్చాడు, హాస్పిటల్ తీసుకెళ్లాడు మేడం. ఎందుకంటే ఆస్తి తగాదాల వల్ల వాళ్ళ అమ్మోళ్ళు మాతో మాట్లాడట్లేదు. ఏం ఆస్తులు ఉన్నాయమ్మా? అంత ఆస్తి తగాదాలు మరి పని చేసుకోవచ్చు కదా రూల్ ప్రకారం. అవును మేడం. ఇంకా ఈయన పెద్ద గొడవ చేసి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, మా ఆస్తి అనేది పంచట్లేదు అని చెప్పేసి కేసు పెడతాను అన్నది ఒక భయం వేసి పెద్ద మనుషులు పెట్టి ఆస్తి అనేది పంచుకున్నారు మేడం మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్. 2021 లోనే ఆస్తి పంపకాలు కూడా అయిపోయినాయి మేడం. అయిపోయింది. ఈ లోపు మా బ్రదర్ వచ్చాడు, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు కదా మేడం. మా అన్నయ్య వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లాడు. విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్లి మొత్తం బాడీ టెస్ట్ మొత్తం చేపిస్తే మేడం HIV పాజిటివ్ అని తెలిసింది మేడం. HIV పాజిటివ్ ప్లస్ TB. స్టేజ్ వచ్చేసి 4th స్టేజ్ మేడం. తెలిస్తే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు మా అన్నయ్య. నన్ను మా హస్బెండ్ ఇద్దరిని తీసుకెళ్లాడు. తీసుకెళ్లి మా మమ్మీతో చెప్పాడు, బట్ నాకు చెప్పలేదు మేడం మ్యాటర్. నేను తట్టుకోగలనా లేదా అన్నట్టు నాకు చెప్పలేదు. 1 వీక్ నుంచి మా అన్నయ్యని మా అమ్మని చూస్తున్నా వాళ్ళలో చేంజ్ కనిపిస్తుంది. నాకంటే ఏడవటం అట్లా, నిన్ను దగ్గరికి రానివ్వకపోవడం, ఏదో జరుగుతుందని నీకు అర్థమవుతుంది. సో ఏంటి అని చెప్పేసి ఒక రోజు మా మమ్మీని గట్టిగా అడిగితే మా మమ్మీ చెప్పింది అనమాట, ఇట్లా ఈ ప్రాబ్లం అని చెప్పేసి. వెంటనే నాకు కూడా టెస్ట్ చేయించారు మేడం. టెస్ట్ చేపిస్తే నాకు పాజిటివ్ అని వచ్చింది. సో ఏంటి అసలు అని చెప్పేసి మ్యాటర్ అడిగితే మా హస్బెండ్ ఏమో నాకు ఏం తెలియదు, అసలు ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు, నాకు దీని గురించి అసలు సంబంధమే లేదు అన్నారు. మా అన్నయ్య వార్నింగ్ ఇచ్చాడంట మేడం, వద్దు మా చెల్లిని వదిలిపెట్టి వెళ్ళిపో, ఇప్పటికే చాలా మోసం చేశారు మమ్మల్ని అని చెప్తే, లేదు నాకు తెలియదు అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఒక 1 month మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసాం మేడం, తెనాలి. మా హస్బెండ్ నేను వచ్చేసాం. వచ్చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్ కి వాళ్ళ మదర్ కి కూడా చెప్పాము. వాళ్ళలో ఏ రియాక్షన్ లేదు మేడం, అసలు ఏ రియాక్షన్ లేదు. వాళ్ళ షాక్ అయిన రియాక్షనే లేదు వాళ్ళల్లో. అవునా సరే అన్నారు. ఇంకా విజయవాడలో ట్రీట్మెంట్